హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మరియు వాస్తు వాస్తవాలు ఛానల్కి స్వాగతం మిత్రులారా. గత 12 సంవత్సరాలుగా స్థాపత్యవేద ధర్మాన్ని తెలియజేస్తూ ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంటే ఒక ఎంక్లోజ్డ్ స్పేస్ ద్వారా ఒక స్పేస్లో ఒక క్వాలిటీని క్రియేట్ చేసి ఆ ఇంటిల్లిపాదికి ఆనందంగా ఇచ్చేటటువంటి నాలెడ్జ్ ఒకటి ఉందనేది చెప్తూ డిజైన్స్ ఇస్తూ ఈ రోజున మనం తెలంగాణలో మొట్టమొదటిగా ఒక 10,000 ఎస్ఎఫ్టీ ప్రాజెక్ట్ అనేది మనమే డిజైన్ ఇచ్చి మనమే బిల్డర్గా పనిచేస్తున్నామండి. ఈ రకంగా పనిచేసినప్పుడు ఒక ఇళ్ళ విషయంలో ఒక అపోహ అనేది ఉంది, అది నేను క్లియర్ చేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు ఇల్లు 470 చదరపు గజాలలో కట్టినప్పుడు గవర్నమెంట్ బైలాస్ అనేవి పక్కాగా పాటించాం. ఇప్పుడు వాస్తు మనం అందరం పాటిస్తామండి, ఏదో ఒక సిద్ధాంతం చెప్పిన విధానాన్ని పాటిస్తాము. కానీ భవిష్యత్ తరాలకు మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి బిల్డింగ్ బైలాస్ పాటించాలి. ఇక్కడ అది ఏ రకంగా మనం ఫాలో అయ్యామో చెప్తాము. అది ఎందుకు ముందు జనరేషన్స్కి మంచి చేస్తుంది, మనకెందుకు మంచి చేస్తుంది చెప్తాను. ఇప్పుడు సెట్ బ్యాక్స్ అనేది తీసుకునేటప్పుడు మెయిన్గా ఫ్రంట్ సెట్ బ్యాక్, రిమైనింగ్ సెట్ బ్యాక్స్ అనేటటువంటి టెర్మినాలజీ అనేది ఉంటుంది మిత్రులారా. ఇక్కడ ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేది రోడ్ అబెట్టింగ్ సైడ్ అంటారనమాట. అంటే రోడ్డు వైపున మన ప్లాట్ ఏదైతే సైడ్ ఉందో దాన్ని ఫ్రంట్ సెట్ బ్యాక్ అంటారు. ఇంకా మిగతా 3 పక్కల అంటే ఇది పశ్చిమం రోడ్డు మనకు ఉన్నప్పుడు, ఉత్తరము, తూర్పు, దక్షిణము, ఈ 3 మనకి రిమైనింగ్ సెట్ బ్యాక్స్ అవుతాయండి. ఈ రకమైన సెట్ బ్యాక్స్లో మనకి సైట్ ఎంత వైశాల్యం ఉన్నది చదరపు మీటర్లు అన్నదాన్ని బట్టి, ఫ్రంట్ రోడ్డుని బట్టి ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎంత వదలాలి, మనం ఈ యొక్క స్థలం యొక్క వైశాల్యాన్ని బట్టి చుట్టూ ఎంత వదిలిపెట్టాలి, అలాగే మనం హైట్ 10 మీటర్లు కట్టాలా 12 మీటర్లు కట్టాలా. ఇది స్టిల్ట్ ఫ్లోర్ అంటారనమాట. అంటే పార్కింగ్కి ఉద్దేశించబడింది. ఎన్ని చదరపు మీటర్లు దాటితే వైశాల్యము ప్లాటు ఇటువంటి స్టిల్ట్ వేసుకోవాలి అనేవి పూర్తిగా మనం కూర్పు చేసుకొని కట్టాలన్నమాట. ఆ రకంగా మనము ఇంటి ఓనర్స్ని ఎడ్యుకేట్ చేసి చేయడం జరిగింది. మనకు ఎవరికైనా కావాలనుకుంటే మనము ఈ రకంగా మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ.